ఇండియన్ పాలిటీ సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో అందులో ఏంటంటే స్టార్టింగ్ క్లాస్లో మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి చిన్న బ్రీఫ్ ఓవర్వ్యూ ఇవ్వాలి అని అనుకున్నాను. అదేంటంటే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏదైతే ఉన్నదో అందులో మనకి ఫస్ట్ వచ్చిన ప్రొవిజన్ ఏంటి, ఫస్ట్ వచ్చిన సైలెంట్ ఫ్యూచర్ కింద మనం ఏం మాట్లాడుకున్నాం, ఎవరైతే మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ఉన్నదో దాన్ని ఎలివేట్ చేశారు. దేని కింద ఎలివేట్ చేశారు? ఇట్ వాజ్ ఎలివేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్టుతో పాటు అతనికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట. అంటే ఇట్ ఈస్ ఎ మల్టీ మెంబర్ బాడీ. అంటే 4+1 టోటల్గా మనకి 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ 5 మెంబర్స్ కూడా ఒక బాడీ కింద ఏర్పడి వాళ్ళు ఏంటి అని అంటే నెక్స్ట్ లాస్ అనేవి చేయడానికి ఇండియాలోని అడ్మినిస్ట్రేషన్ అనేది అడ్మినిస్ట్రేట్ చేయడం కోసం అది ఏర్పాటు చేశారనమాట. అది మనకి ఫస్ట్ ప్రొవిజన్ అనమాట. ఏంటంటే అది దట్ ఈస్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్. అలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్లో మనం ఏమని మాట్లాడుకున్నాం, ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఉన్నదో కొత్తగా సుప్రీంకోర్టు అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1774. ఓకే, అది ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారని ఎగ్జామ్లో అడిగితే మనం ఏమని పెట్టాలి? దట్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని పెట్టాలి. అలాగే మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో టోటల్గా ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? టోటల్గా మనకి 4 మెంబర్ జడ్జెస్ ఉన్నారనమాట. అది మనకి ఒక చీఫ్ జస్టిస్, ఒక రిమైనింగ్ 3 జడ్జెస్ కింద డివైడ్ చేశారు. అందులో మనకు వచ్చిన ఫస్ట్ చీఫ్ జస్టిస్ అయితే ఎలిజా ఇంఫే. ఓకే, అది మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయని చెప్పాం. ఆ 3 ప్రెసిడెన్సీస్ ఏంటి? ఒకటి బెంగాల్, ఇంకోటి బాంబే, ఇంకోటి మద్రాస్. ఇప్పుడు ఏంటి అని అంటే ఏం చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అప్పర్ పొజిషన్లో ఉంచి అతనికి సబార్డినేట్స్గా గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ని పెట్టారనమాట. ఓకే, అలా చూసుకునేటప్పుడు మనకి థర్డ్ పాయింట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఎవరైతే మనకి సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ అంటే మనకి ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా ప్రైవేట్ ట్రేడ్ అనేది చేయకుండా ఆపారనమాట. అలాగే వాళ్ళు ఏ పర్టికులర్ నేటివ్ పీపుల్ దగ్గర కూడా ప్రెజెన్స్ కానీ బ్రైబ్స్ కానీ తీసుకోకుండా రెగ్యులేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అని అంటే ఇంకొక మేజర్ ప్రొవిజన్ మనం మాట్లాడుకున్నది ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ కంపెనీ మీద అప్పర్ హ్యాండ్ తీసుకున్నారనమాట. ఏ విధంగా? ఎవరైతే మనకి కంపెనీ రిలేటెడ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒక కంప్లీట్ రిపోర్ట్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఏవైతే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా ఒక కంప్లీట్ రిపోర్ట్ ఏ మ్యాటర్స్ మీద, రెవెన్యూ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్ అండ్ మిలిటరీ మ్యాటర్స్, ఈ మ్యాటర్స్ అన్నిటి మీద ఒక కంప్లీట్ రిపోర్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్లో మనం చూసుకున్న ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లోని. ఆ ఇష్యూస్ రిలేటెడ్గా చూసుకొని నెక్స్ట్ యాక్ట్ ఏదైతే మనకి ఇవాళ చెప్పుకుంటున్నామో క్లాస్లోని అమెండింగ్ యాక్ట్ 1781 ఈ పర్టికులర్ యాక్ట్ గురించి మాట్లాడుకునే ముందు మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఎందులోని? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో. దాని రిలేటెడ్గా కొంచెం మాట్లాడుకొని దాని తర్వాత అమెండింగ్ యాక్ట్ 1781 గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇష్యూస్ ఇన్ ద రెగ్యులేటింగ్ యాక్ట్. ఫస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి. ఏంటంటే అవి 2 మేజర్ ఇంపార్టెంట్ బాడీస్. ఒకటి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఒక బాడీ ఏంటి అని అంటే దట్ ఈస్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఓకే, ఇతనికి ఎంతమంది ఉన్నారు? టోటల్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కింద టోటల్గా ఒక 4 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే ఇక్కడ చూసుకునేటట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లోని ఈ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ ఉన్నది కదా. వీళ్ళ మేజర్ వర్క్ ఏంటి? దే యూస్ టు మేక్ ద లాస్. ఓకే, వీళ్ళు ఏంటి అని అంటే లాస్ అనేవి మేక్ చేసేవారు. ఓకే, ఈ లాస్ మేక్ చేసేటప్పుడు మనకి ఇంకొక బాడీ కూడా ఉన్నది కదా. ఆ బాడీ ఏంటి? మనకి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన బాడీ సుప్రీంకోర్టు. ఓకే, ఈ సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉన్నదో అది ప్రాపర్గా ఎక్కడ కూడా రెగ్యులేటింగ్ యాక్ట్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో అలాంటప్పుడు ఏం జరిగింది అని అంటే వీళ్ళు మేక్ చేసిన లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్టా రాంగా అనే దాని మీద ఆధారపడి ఈ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పర్టికులర్ లాస్ అనేవి ఏవైనా కనుక చెల్లుబాటు అంటే ఏవైనా సరే నల్ ఆర్ వాయిడ్ అనే పాయింట్ తీసుకొని రావాలి అని అంటే సుప్రీంకోర్టు ఏంటంటే కొన్ని జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చేదనమాట. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్కి సుప్రీంకోర్టుకి మధ్యలోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరి మధ్యలోని కూడా ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉండేది అనమాట. సో ఇది ఫస్ట్ మేజర్ ఇష్యూ కింద మనం మాట్లాడుకోవచ్చు. దీని రిలేటెడ్గానే మనకి నెక్స్ట్ ఏదైతే యాక్ట్ మనం మాట్లాడుకున్నామో ఆ యాక్ట్ అనేది ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద సుప్రీం కోర్ట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ కల్కత్తా ఇన్ ద ఇయర్ 1774 అండ్ ఈ పర్టికులర్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని సరి
చేయడానికి ఒక యాక్ట్ అనేది మనకి తీసుకొని వచ్చారు. ఆ యాక్ట్ తీసుకొని రావడానికన్నా ముందు ఏంటంటే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇక్కడ మనకి ఒక కమిటీ వేస్తారనమాట. అంటే ఈ పర్టికులర్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు మనకి ఆ పర్టికులర్ టైంలోని నేటివ్గా ఉండే జమీందార్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా ఏం చేశారు అని అంటే ఈ రెండు బాడీస్ కలిపి కొన్ని పిటిషన్స్ అనేవి ఇచ్చారనమాట. కొన్ని పిటిషన్స్ మనకి బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఎవరి మీద? సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ మీద సబ్మిట్ చేశారనమాట. ఓకే, దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ఎవరైతే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నదో వీళ్ళు ఈ పర్టికులర్ పాయింట్ని కొంచెం సీరియస్గా తీసుకొని వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరు ఏంటి అని అంటే టూషే కమిటీ. ఓకే, ఈ టూషే కమిటీ అనేది వేశారనమాట. దేనికోసం? టు స్టడీ ద ఫాల్ట్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. అంటే ఈ రెండు బాడీస్కి మధ్యలోని ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నదో దాని మీద కంప్లీట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయమని చెప్పి ఒక కమిటీ అనేది వేశారనమాట. ఓకే, ఈ ఇష్యూ ఎప్పుడు మొదలైంది అని అంటే ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1779 to 1780. ఈ ఇయర్స్ మధ్యలో మొదలైంది ఇష్యూ అనేది. ఓకే, ఇష్యూ మొదలైన తర్వాత ఈ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఈయన ఏం చేశారు అని అంటే హీ హాజ్ కంప్లీటెడ్ ద కంప్లీట్ రిపోర్ట్. ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి ఈ రిపోర్ట్ అనే దాన్ని హీ హాజ్ సబ్మిటెడ్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ ద బ్రిటన్ పార్లమెంట్. ఈ బ్రిటన్ పార్లమెంట్కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారనమాట. సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ యాక్ట్నే మనం కొన్ని నేమ్స్తో పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని పిలుస్తారు. ఓకే, దట్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ దానికి ఇంకొక పేరు ఏంటి అని అంటే సెటిల్మెంట్ యాక్ట్ అని కూడా అంటారు. ఓకే, దాన్నే మనకి ఇంకొక పేరుతో పిలిచేది సెటిల్మెంట్ యాక్ట్ అని అంటారు. అలాగే ఇంకొక పర్టికులర్ వర్డ్ ఉన్నది, అదే డిక్లరేటరీ యాక్ట్. ఓకే, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అమెండింగ్ యాక్ట్. ఓకే, ఇది మనకి ఇవన్నీ కూడా సేమ్ ఒకటే. ఈ పర్టికులర్ యాక్ట్ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏదైతే ఉన్నదో వాటికి ఇవి అదర్ నేమ్స్ అనమాట. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అన్నా, లేదా సెటిల్మెంట్ యాక్ట్ అన్నా, లేదా డిక్లరేటరీ యాక్ట్ అన్నా, అమెండింగ్ యాక్ట్ అన్నా కూడా ఇదంతా మనకి 1781లోని ఒక యాక్ట్ తీసుకొని వచ్చారనమాట. ఎవరు తీసుకొని వచ్చారు? ఇట్ వాస్ బ్రాట్ బై బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఈ పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకనంటే టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సుప్రీం కోర్ట్ అండ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఓకే, దీనికోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ద ఇంపార్టెంట్ ఆర్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. ఈ యాక్ట్కి ఇంకా ఏవే పేర్లు అని చెప్పాం? దట్ ఈస్ సెటిల్మెంట్ యాక్ట్ అయినా చెప్పొచ్చు, లేదా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అయినా అనొచ్చు, లేదా డిక్లరేటరీ యాక్ట్ అయినా కూడా అనొచ్చు అనమాట. వీటికి డిఫరెంట్ నేమ్స్. ఎగ్జామ్లో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ గురించి ఇచ్చేటప్పుడు ఏది ఇచ్చినా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టగలిగేటట్టు ఉండాలి. ఓకే, ఈ అమెండింగ్ యాక్ట్ 1781లోని ఫస్ట్ మేజర్ ప్రొవిజన్ కింద ఏం చేశారు అని అంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దాకా చెప్పాం కదా, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడారు. ఆ జ్యూరిస్డిక్షన్ అనేది మనకి క్లారిటీగా చెప్పలేదు. ఈ యాక్ట్లో ఏం చేశారు అని అంటే సుప్రీం కోర్టుకి ఒక జ్యూరిస్డిక్షన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు ఏ జ్యూరిస్డిక్షన్లో ఉండకూడదు అంటే వాళ్ళ పరిధి ఏదైతే ఉన్నదో ఆ పరిధిని మించి వెళ్ళకూడదు అనే పాయింట్ని తీసుకొని వస్తారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ ప్రొవిజన్ ఏం రాసామో చూడండి. దట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అంటే ఏ పర్టికులర్ పాయింట్స్ అనేవి సుప్రీంకోర్టు పరిధిలోకి రావు అనే పాయింట్ని చెప్పారనమాట. సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఎగ్జామ్ చేసిన బాడీస్ ఏంటంటే అని అంటే అందులో మనకి ఫస్ట్ మేజర్ బాడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దట్ ఈస్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ప్లస్ ఇక్కడ మనకి సెకండ్ బాడీ ఏంటి? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే గవర్నర్ జనరల్తో పాటు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ ఏదైతే ఉన్నదో వీళ్ళు కూడా ఎగ్జామ్ట్ అయ్యారనమాట సుప్రీంకోర్టు పరిధి నుంచి. ఓకే, అలాగే వీళ్ళతో పాటు ఇంకొక పర్టికులర్ బాడీ కూడా ఎగ్జంప్షన్ దొరికింది. ఎవరికి? దట్ ఈస్ సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఈ మూడు బాడీస్తో పాటు ఇంకొక ఈ మూడు బాడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దీస్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ, అంటే ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. అట్ ద సేమ్ టైం గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. వీళ్ళ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు లాస్ మేక్ చేస్తారు కదా. ఈ లాస్ మేక్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎలాంటి అధికారం కూడా ఉండదన్నమాట. అంటే ఏదైతే వీళ్ళు లా మేక్ చేస్తారో అది లాస్ట్ అండ్ ఫైనల్ లా కింద మనం తీసుకోవచ్చు. ఓకే, సుప్రీంకోర్టు ఇలాగ అఫీషియల్ యాక్షన్స్ ఈ మూడు బాడీస్ ఏవైనా సరే ఒక అఫీషియల్ యాక్షన్ కనుక చేసినట్టయితే సుప్రీంకోర్టు అందులోని తలదూర్చడానికి లేదనమాట. ఓకే, వీళ్ళు చేసే అఫీషియల్ యాక్షన్ దేని మీద కూడా సుప్రీంకోర్టు అనేది తలదూర్చకూడదు. అంతే తప్ప ఒకవేళ ఏవైనా సరే సివిల్ మ్యాటర్స్ కానీ లేదా డొమెస్టిక్ మ్యాటర్స్ కానీ ఉన్నాయి అని అంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టుకి. అంతే తప్ప అఫీషియల్గా కంపెనీ రిలేటెడ్గా ఏదైనా కనుక వీళ్ళు ఒక లా మేక్ చేసినా సరే అఫీషియల్ యాక్షన్స్ ఏవి కండక్ట్ చేసినా సరే సుప్రీంకోర్టుకి అధికారం లేదు. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టుని ఇంకొక పర్టికులర్
జ్యూరిస్డిక్షన్ నుంచి కూడా ఎగ్జామ్ చేశారు. అదే రెవెన్యూ మ్యాటర్స్. సుప్రీంకోర్ట్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద రెవెన్యూ మ్యాటర్స్ ఆఫ్ ద కంపెనీ. రెవెన్యూ మ్యాటర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఈ రెవెన్యూ మ్యాటర్స్ మీద కూడా సుప్రీంకోర్టుకి ఇంకా ఎలాంటి అధికారము ఉండదన్నమాట. ఈ 4 పాయింట్స్ని కూడా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ నుంచి ఇమ్యూనిటీ కల్పించారు. అంటే వాళ్ళ పరిధిలో ఈ పర్టికులర్ బాడీస్ ఏవి కూడా రావు అని చెప్పేసి క్లియర్గా అమెండింగ్ యాక్ట్ 1781లోని ఫస్ట్ ప్రొవిజన్ కింద ఇచ్చారు. అదేంటి, ఫస్ట్ మనకి గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్, అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దాంతోపాటు సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ, నెక్స్ట్ రెవెన్యూ మ్యాటర్స్ మీద వాళ్ళు ఎలాంటి పరిధిలో, అంటే రెవెన్యూ మ్యాటర్స్ మీద కూడా వాళ్ళు ఎలాగో కూడా సుప్రీంకోర్టు అనేది ఏ రకంగానూ యాక్షన్ తీసుకోవడానికి లేదనమాట. ఓకే, వీళ్ళు అఫీషియల్ యాక్షన్ ఏం చేసినా సరే సుప్రీంకోర్టు ఎలాంటి అధికారం ఉండదన్నమాట. ఇది మనకి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ విచ్ ఇస్ రిలేటింగ్ టు ద అమెండింగ్ యాక్ట్ 1781. ఇప్పుడు మనం సెకండ్ ప్రొవిజన్ చూద్దాం. మనకి సెకండ్ ప్రొవిజన్లో ఏమని ఉన్నది అని అంటే, సుప్రీం కోర్ట్ వాజ్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ ద పీపుల్ ఇన్ కల్కత్తా. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళ జ్యూరిస్డిక్షన్ అనేది ఉన్నది కదా, ఓవర్ ఆల్ ద పీపుల్ ఇన్ కల్కత్తా. అంటే కల్కత్తాలోని పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న పీపుల్ అందరి మీద కూడా సుప్రీంకోర్టు వాళ్ళకున్న అధికారం చలాయించవచ్చు. ఓకే, బట్ బై అడ్మినిస్టరింగ్ దేర్ పర్సనల్ లాస్. అంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే సుప్రీంకోర్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలకత్తా అనే ఏరియా ఉన్నది. కలకత్తా ఏరియాలో మనకి మీరు గమనించినట్టయితే మనకి అన్ని రిలీజియన్స్ పీపుల్ ఉంటారనమాట. అక్కడ మనం చూసుకుంటే మేజర్గా మనకి హిందూస్ ఉంటారు, అలాగే మనకి ముస్లిమ్స్ కూడా ఉంటారు మేజర్గా. అంటే వీళ్ళతో పాటు మిగిలిన రిలీజియన్ పీపుల్ కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైతే బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఒకవేళ హిందూస్కి కానీ ముస్లిమ్స్కి కానీ ఒకవేళ ఏదైనా కనుక ఇష్యూ వచ్చి అది కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే అదేం జరిగింది, దే యూస్ టు గివ్ దేర్ జడ్జిమెంట్. వాళ్ళ జడ్జిమెంట్ అనేది అంటే ఈ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటట్టయితే వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఏం చేసేవారు అని అంటే, దే యూస్ టు గివ్ దేర్ జడ్జిమెంట్ ఆన్ ఇంగ్లీష్ లాస్. అంటే ఏవైతే ఇంగ్లీష్ వాళ్ళకు కొన్ని లాస్ ఉంటాయో వాటి రిలేటెడ్గా వీళ్ళకి జడ్జిమెంట్స్ ఇచ్చేవారు అనమాట. సో ఇక్కడ ఎవరైతే నేటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు దాని మీద అసంతృప్తి చెందారనమాట. సో ఫర్ దట్ రీజన్ నేటివ్ పీపుల్ ఇంట్రెస్ట్స్ కూడా కాపాడడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ ప్రొవిజన్ అనేది తీసుకుని వచ్చింది. అంటే సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ పీపుల్ మీద ఉంటుంది, బట్ దే యూస్ టు గివ్ ద జడ్జిమెంట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిందూ లాస్. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకవేళ కనుక ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ హిందూ రిలేటెడ్ పర్సన్ కనుక ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే వాళ్ళకి ఏవైతే కొన్ని లాస్ ఉంటాయో ఆ లాస్ ఆధారంగానే వాళ్ళు తీర్పు అనేది ఇవ్వాలన్నమాట. ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఒకవేళ ఎవరైనా సరే ముస్లిమ్స్ కనుక ఉన్నారనుకోండి, వాళ్ళ పర్టికులర్ రిలీజన్ వాళ్ళ మొహమ్మదియన్ లాస్ ఉంటాయి కదా, ఆ మొహమ్మదియన్ లాస్ రిలేటెడ్గానే ఆ పర్టికులర్ పర్సన్కి జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. అంతే తప్ప దే షుడ్ నాట్ గివ్ దేర్ లాస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ కల్చర్. అంటే వాళ్ళ రిలేటెడ్గా ఎలాంటి తీర్పు ఇవ్వకూడదు అనమాట. వీళ్ళ రిలీజన్ ఏదైతే ఉన్నదో ఏ రిలీజన్ ఉన్నా సరే ఆ రిలీజన్కి తగినట్టుగా ఏవైనా కనుక కొన్ని కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఉన్నాయని అంటే దాని ప్రకారమే వాళ్ళు తీర్పు ఇవ్వాలి తప్ప అట్ ద సేమ్ టైం ఇక్కడ పీపుల్ అందరి మీద వాళ్ళకి అధికారం ఉన్నది అనే పాయింట్ బేస్ చేసుకొని ఇంగ్లీష్ లాస్ ప్రకారం వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అధికారం లేదనమాట. ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏంటది, సుప్రీం కోర్ట్ వాస్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ ద పీపుల్ బై అడ్మినిస్టరింగ్ దేర్ పర్సనల్ లాస్. పర్సనల్ లాస్ అంటే హిందూస్ అయితే హిందూ లాస్, ముస్లిమ్స్ అయితే ముస్లిం లాస్, ఈ రిలేటెడ్గా అంటే ఏ పర్టికులర్ రిలీజియన్ రిలేటెడ్గా వాళ్ళ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గానే వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి తప్ప ఇంగ్లీష్ లాస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు. సో బై దిస్ దే ఆర్ ప్రొటెక్టింగ్ ద నేటివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇష్యూని కూడా సాల్వ్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, అపీల్స్ ఫ్రమ్ ద థర్డ్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏంటది, మనకి 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి ఆర్ 3 ప్రొవిన్సెస్ ఉన్నాయి. ఒకటి బాంబే, రెండోది బెంగాల్, మూడోది మద్రాసు. ఇక్కడ మనం చూసుకుంటే బాంబే ప్రొవిన్స్, అలాగే నెక్స్ట్ ఈ మద్రాస్ ప్రొవిన్స్, వీటికి ఏంటి అని అంటే వీటికి ప్రొవిన్షియల్ కోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. బాంబే ప్రొవిన్స్లోని బాంబే ప్రొవిన్షియల్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది, అలాగే వీళ్ళకి ఒక ప్రొవిన్షియల్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఓకే, బాంబే ప్రొవిన్షియల్ కోర్ట్, అలాగే మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్ట్. ఈ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కోర్ట్స్లోని ఇప్పుడు మనం చూసుకోండి, మనకి ఇండియాలో మనం మాట్లాడుకునేటప్పుడు మనకి జ్యుడిషియల్ ఆర్డర్ ఎలాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ కేసు డిస్ట్రిక్ట్ కోర్టులోని తీర్పు వచ్చింది అనుకోండి, ఇఫ్ ఈ ఆర్ షీ ఎవరైనా పర్టికులర్ పర్సన్ కనుక సాటిస్ఫైడ్గా లేకపోతే ఏం చేస్తారు, దే కెన్ మూవ్ టు ద హైకోర్ట్. ఓకే,
అలాగే ఒకవేళ అక్కడ హైకోర్టులో వచ్చిన తీర్పు మీద కూడా వాళ్ళు కనుక సాటిస్ఫైడ్గా లేకపోతే దే కెన్ అపీల్ దేర్ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇది మనకి అపెక్స్ బాడీ కింద ఉంటుంది అనమాట. ఓకే, ఈ సుప్రీం కోర్టులోనే వెళ్ళి వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళ తీర్పుని అపీల్ చేసుకుంటారు నెక్స్ట్ ఫర్దర్ కోర్ట్స్లోని. ఇక్కడ ఈ పాయింట్ బాగా గమనించండి, ఏమని అంటున్నారు, అపీల్స్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ వర్ టు బి టేకెన్ అప్ బై ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ రేదర్ దాన్ సుప్రీం కోర్ట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ మనకి బాంబే ప్రొవిన్షియల్ కోర్టులో కానీ మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్టులో కానీ ఏదైనా కనుక ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఈ ఇష్యూ వచ్చింది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాంబే ప్రొవిన్షియల్ కోర్ట్ ఉన్నది, ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ కేసు అనేది ఇష్యూ వచ్చి దీన్ని ఫైనల్గా ఫర్దర్గా అపీల్ చేయాలనుకున్నారు, హైయెస్ట్ కోర్టులో అపీల్ చేయాలనుకున్నారు. అంటే ఇక్కడ నెక్స్ట్ మనకి వెళ్ళాల్సిన పాయింట్ ఏంటి, జనరల్గా మనం మాట్లాడుకుంటే సుప్రీం కోర్టుకే వెళ్ళాలి. ఓకే, బట్ ఈ పర్టికులర్ పాయింట్ చూసుకుంటే వీళ్ళు ఏమని ఇచ్చారు అని అంటే అమెండింగ్ యాక్ట్ 1781 ప్రకారం ఈ బాంబే ప్రొవిన్షియల్ కోర్టులో ఒకవేళ ఏదైనా కనుక ఇష్యూ వస్తే నెక్స్ట్ అపీల్, ఈ అపీల్ ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ టు బి డన్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆర్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఓకే, ఈ పర్టికులర్ గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇది ఎక్కడికి వెళ్ళకూడదని అన్నారు. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ అథారిటీ టు గో టు ద సుప్రీం కోర్ట్. సేమ్ అదేవిధంగా మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్టులో కూడా ఏదైనా కనుక ఒక ఇష్యూ కనుక వచ్చింది అని అంటే వాళ్ళ నెక్స్ట్ అపీల్ అనేది ఎక్కడ చేసుకోవచ్చు, దే కెన్ అపీల్ దేర్ నెక్స్ట్ అపీల్ ఇన్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కౌన్సిల్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనే దాన్ని చాలా చాలా క్లియర్గా చెప్పారనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు అనే దానికి పవర్స్ అనేవి తగ్గుతున్నాయి. మీరు బాగా గమనించుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేసిన సుప్రీంకోర్టు పవర్స్ అనేవి తగ్గిస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్లో ఏమని చెప్పాం, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ రెవెన్యూ మ్యాటర్స్లో కానీ సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ కానీ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రారు అని అన్నాం. ఓకే, అలాగే ఇక్కడ మనం మాట్లాడుకుంటే అపీల్స్ అనేవి మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ కోర్టులో చేస్తాం. ఇక్కడ ఏమంటున్నారు, హైయెస్ట్ కోర్టులో కాకుండా ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ ఉన్నారో ఆ పర్టికులర్ బాడీకి మీరు వెళ్ళి అపీల్ చేయాలని అన్నారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నదో దానికి పవర్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, దీని ప్రకారం క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఏంటి అనే పాయింట్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఫైనల్ పాయింట్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే అదేంటి, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఈజ్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించండి. ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అంటే ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్. ఎవరికి రెగ్యులేషన్స్ వీళ్ళు పెట్టచ్చు అంటే ఏ పర్టికులర్ బాడీకి వీళ్ళు రెగ్యులేట్ చేయొచ్చు, దే కెన్ రెగ్యులేట్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్, they can regulate the provincial courts and they can regulate the provincial councils. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏపీలు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, గవర్నర్ జనరల్ బాడీ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళిన బాడీకే మేము అక్కడ ఒక మేజర్ పవర్ ఉన్నది అనమాట గవర్నర్ జనరల్కి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ ఎవరైతే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఉన్నారో దే కెన్ మేక్ ద రెగ్యులేషన్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ కానీ ఒక లా కానీ మేక్ చేస్తే ఆ మేక్ చేసేటప్పుడు ప్రొవిన్షియల్ కోర్ట్స్కి కూడా ఎవరైతే గవర్నర్ జనరల్ బాడీ ఉన్నదో వాళ్ళు మేక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే ఏదైతే మనం బాంబే ప్రొవిన్స్ అని చెప్తున్నామో అది, అలాగే ఏదైతే మనకి మద్రాస్ ప్రొవిన్స్ ఉందో అది, ఈ రెండు ప్లేసుల్లోని ఎవరైతే గవర్నర్స్ ఉంటారో వాళ్ళు కానీ లేదా ఆ బాడీ అంతటికీ కూడా ఏం చేయొచ్చు, దే కెన్ ఫ్రేమ్ ద రెగ్యులేషన్స్ ఫర్ ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ ఆల్సో. సో ఈ పర్టికులర్ పాయింట్ చూసుకుంటే గవర్నర్ జనరల్ బాడీ ఏదైతే ఉన్నదో దానికి పవర్ అనేది పెంచారనమాట వెన్ కంపేరింగ్ టు ద బోత్ బాంబే అండ్ మద్రాస్ ప్రొవిన్స్. ఓకే, అలాగే ప్రొవిన్షియల్ కోర్ట్స్ కింద మాట్లాడుకునేటప్పుడు సుప్రీం కోర్టుకి కాకుండా ఆ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు, ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్న 4 పాయింట్స్ అవన్నీ కూడా మనకి అమెండింగ్ యాక్ట్ 1781లో వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని 2 కమిటీ అనేది ఇచ్చారనమాట. ఒక 2 కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆధారంగా బ్రిటన్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 4 ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఏ బాడీ మనకి హైయెస్ట్ పాయింట్లో ఉన్నది, గవర్నర్ జనరల్ బాడీ హైయెస్ట్ పాయింట్లో ఉన్నది వెన్ కంపేరింగ్ టు ద సుప్రీం కోర్ట్. అంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనే దాన్ని తగ్గించి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆర్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళ పొజిషన్ని పెంచారనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ బ్రీఫింగ్ అంటే ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో కొన్ని పాయింట్స్. ఫస్ట్ మనకి ఏంటి అని అంటే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఉన్నదనమాట. ఎవరెవరికి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి
గవర్నర్ జనరల్ బాడీకి అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుకి కాన్ఫ్లిక్ట్ ఉన్నది. ఈ కాన్ఫ్లిక్ట్ ఆధారంగా పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసేటప్పుడు ఒక బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఒక కమిటీ వేసిందనమాట. అంటే ఈ పర్టికులర్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఏదైతే ఉన్నదో దాని మీద కంప్లీట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయమని చెప్పి టూషే కమిటీ అని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కొన్ని ప్రొవిజన్స్ అవి మనకి అమెండింగ్ యాక్ట్ 1781, దానికి ఇంకొక పేరు ఏంటి, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆర్ సెటిల్మెంట్ యాక్ట్ ఆర్ డిక్లరేటరీ యాక్ట్ 1781. ఈ పర్టికులర్ యాక్ట్ ఆధారంగా కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకొని వచ్చారు. అందులోని ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఏ బాడీస్ని ఎగ్జామ్ చేశారు? ఫస్ట్ ఈజ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అనే బాడీని ఎగ్జామ్ చేశారు. నెక్స్ట్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో 4 మెంబర్స్ వాళ్ళ బాడీని ఎగ్జామ్ చేశారు. అలాగే సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జామ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఫైనల్గా రెవెన్యూ మ్యాటర్స్ మీద కూడా సుప్రీంకోర్టుకి ఇంకా ఎలాంటి అధికారం లేదని చెప్పి తేల్చి చెప్పారనమాట. ఓకే, అంటే గవర్నర్ జనరల్ బాడీకి అధికారం పెంచారు. అంటే ఈ పర్టికులర్ బాడీ మాట్లాడుకునేటప్పుడు ఓన్లీ అఫీషియల్ యాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో దాని ప్రకారం ఎగ్జామ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అలాగే మనం సెకండ్ ప్రొవిజన్ కింద మాట్లాడుకున్నాం కదా. ఆ సెకండ్ ప్రొవిజన్ కింద ఏమని మాట్లాడుకున్నాం ఇప్పుడు చూడండి. సెకండ్ ప్రొవిజన్ కింద సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉన్నది కదా, వాళ్ళు కలకత్తాలోని పర్సనల్ లాస్, అంటే ఇప్పుడు మనకి ఎవరైనా హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నారు అని అంటే వాళ్ళ పర్టికులర్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గానే జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి తప్ప దే షుడ్ నాట్ గివ్ దర్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ లాస్. అంటే సుప్రీంకోర్టుకి ఆ అధికారం కూడా తీసేశారనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక థర్డ్ పాయింట్ చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఎపీల్స్ ఏవైతే ఉంటాయో ప్రొవిన్షియల్ కోర్ట్స్లోనే, అంటే బాంబే ప్రొవిన్షియల్ కోర్టులో కానీ మద్రాస్ ప్రొవిన్షియల్ కోర్టులో కానీ ఎపీల్స్ ఏవి ఉన్నా సరే నెక్స్ట్ ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? దే హ్యాస్ టు గో టు ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఆ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలి తప్ప దట్ పర్టికులర్ బాడీ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళకూడదు, అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు అనే పాయింట్ చెప్పారు. నెక్స్ట్ అలాగే ఫైనల్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం కదా, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఆ రెగ్యులేషన్స్ ఏ బాడీస్కి ఫ్రేమ్ చేయొచ్చు? ఒకటి ప్రొవిన్షియల్ కోర్ట్స్కి ఫ్రేమ్ చేయొచ్చు, అలాగే ప్రొవిన్షియల్ కౌన్సిల్కి కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ 4 పాయింట్లు మనం ఇప్పుడు అమెండింగ్ యాక్ట్ 1781లో మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏంటి అని అంటే మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784, అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ కింద మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మనం రెగ్యులేటింగ్ యాక్ట్ చూసాం, అలాగే నెక్స్ట్ అమెండింగ్ యాక్ట్ 1781 కూడా చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఏంటి అని అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి మాట్లాడుకుందాం. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ గురించి లేదా ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ ఇంకా మనం పెట్టే క్లాస్ ఏమున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ పాయింట్ ఏది మిస్ అవ్వకుండా మోస్ట్లీ మనం 100% కవర్ చేసేటట్టు ఎగ్జామ్లో కనుక మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఎంత టఫ్గా క్వశ్చన్ అడిగినా మనం పెట్టగలిగేటట్టు ఇంకా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అలా నెక్స్ట్ క్లాస్లో ఏంటి అని అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవరైనా సరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ కానీ ఎస్ఎస్సి కానీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.